నా మీద ఎవడన్నా కేసు పెడతాడేమో, ఈ విషయం కోర్టుకు వెళ్ళిద్దేమో అని నేను ఎదురు చూస్తున్నా. ఎందుకంటే ఇలా ఈ చిల్లర మల్లర గొడవల్లో తెలుసుకునే కన్నా అధికారికంగా కోర్టులో తెలుసుకుందాం మన విషయం ఏందో. ఈ పుస్తకంలో రాయడం కరెక్టో కాదో, ఈ పుస్తకం సత్యమో అసత్యమో కోర్టులో తెలుసుకుందాం, అధికారికంగానే మనం ముద్ర వేయించుకుందాం అని చెప్పి నేను ఎదురు చూస్తున్నా. మీరు ఎవరైనా ధైర్యం చేస్తే మీద కేసు పెడతారేమో, ఇది కోర్టుకు వెళ్ళిద్దేమో అని చెప్పి ఇంతవరకు ఒకటి కూడా ధైర్యం చేయట్లేదు. విషయం మీకు తెలుసు కాబట్టి. ఇంకా ఎంతోమంది ఈ పుస్తకాల మీద స్పందించారు, కానీ కరుణాకర్ ఏమీ కూడా వాటిని అంగీకరించట్లేదని చెప్పి అన్నాడు. ఇప్పుడు జాన్ రాజ్కి నాకు ఈ పుస్తకం మీద డిబేట్ జరిగింది. మొదటి పుస్తకం బైబిల్ దేవుడు నిజ స్వరూప సభ పుస్తకం మీద డిబేట్ జరిగింది. ఇందులో ఒక 2-3 టాపిక్స్ మాత్రం ఆ రోజు మనకు పరిశీలనలోకి చర్చలోకి వచ్చాయి. ఒక రోజంతా మాట్లాడితే ఒక 3 అంశాల గురించి మాట్లాడగలిగాం. అందులో ఒక్క విషయాన్ని అయినా సరే జాన్ రాజ్ తప్పని రుజువు చేయగలిగాడా? మీరు డిబేట్ 2 పార్ట్లు చూసుకోండి, యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. జాన్ రాజ్కి నాకు జరిగిన డిబేట్స్. అందులో ఒక్క విషయం